అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, దిస్ ఇస్ సుధా గంటి. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. ద తలైవా రజనీకాంత్ ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్. ఈయన సినిమాలు పడి మరి మేము చూస్తూ ఉంటాం. జైలర్ సినిమాతో హిట్ కొట్టిన రజనీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞాన్వేల్ డైరెక్షన్లో వెటియాన్ అనే సినిమా అయితే చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి బరిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అండ్ అలాగే మేకర్స్ కూడా సక్సెస్ఫుల్ గా వస్తుంది అని తెలిపారు. F2, F3 ఇంకా సినిమాలు అయితే మనం సెపరేట్ గా చెప్పక్కర్లేదు. బికాస్ వి లవ్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమాలు హ్యాట్రిక్ అందుకున్నాయి. అయితే హీరో వెంకటేష్ తో మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసింది అని మూవీ టీం చెప్పింది. భారతీయుడు 2 సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారతీయుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది కరప్షన్ ఏ విధంగా ఇండియాలో నడుస్తుందో భారతీయుడులో కంటికి అద్దినట్టు చూపించారు. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు ఇంకా మనకి మిక్స్ టాక్ ని సొంతం చేసుకుంది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాలేదు, కొంతమంది యావరేజ్ టాక్ అయితే ఇస్తున్నారు. ఇందులో కమల్ మరొకసారి తన విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి అటు గుర్రాలన్నా ఇటు కార్స్ అన్నా చాలా ఇష్టం. అయితే కార్స్ ని తెగ ఇష్టపడే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక బీస్ లాంటి బ్యూటిఫుల్ కార్ ని సొంతం చేసుకున్నాడు. బ్లాక్ కలర్ రోల్స్ రాయ్స్ అయితే తను తీసుకున్నాడు. అది కూడా స్పెషల్ ఎలక్ట్రిక్ వర్షన్. అక్షరాల ఈ కార్ ఎంతో తెలుసా? 7.5 కోట్ల రూపాయలు పెట్టి ఓన్ చేసుకున్నాడు. దేశంలోనే ద బెస్ట్ సెకండ్ కార్ అయిన ఈ మోడల్ కార్స్ లోనే సెకండ్ అని చెప్పొచ్చు బెస్ట్ వర్షన్స్ లో. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు రామ్ చరణ్ తేజ్. ఏంటండి, అమ్మాయిల్లో విలన్స్ ఉండరా? ఫైటింగ్స్ చేయరా? డెఫినెట్ గా చేస్తాను అని ముందుకొచ్చి ప్రూవ్ చేసుకున్నారు లేడీ పవర్ స్టార్ మన వరలక్ష్మి శరత్ కుమార్. పవర్ఫుల్ లేడీ విలన్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇక వివాహ బంధంలోకి అడుగు పెట్టేసిందని చెప్పొచ్చు. జూలై 10న థాయిలాండ్ లో నికోలస్ సచ్దేవ్ తో 7 అడుగులు వేసింది. దీనికి సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరో రాజ్ తరుణ్, లావణ్యాల వివాదం రోజు రోజుకి మరింత ముదిరిపోతోంది. లావణ్య తనకు న్యాయం జరిగేలా చూడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. లావణ్య మాటలతో ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్ లో, మొత్తం 2 స్టేట్స్ లో అయితే వివాదం హాట్ టాపిక్ గా మారుతోంది. దేవరా సినిమా కోసం నేనే కాదు అందరం వెయిట్ చేస్తున్నాం. బికాస్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక మాస్ కాంబినేషన్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్. దేవరా సినిమా నుంచి సాదా సీదా మగాళ్ళు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా అని ఎన్టీఆర్ చెప్పే ఒక పవర్ఫుల్ డైలాగ్ నెట్టంటా లీక్ అయింది. ఎవరు చేశారో, ఎలా బయటకు వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు ఇదే డైలాగ్ సోషల్ మీడియాని రఫ్ ఆడించేస్తోంది. ఈ డైలాగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మిస్టర్ బచ్చన్ మాస్ మహారాజా రవితేజ సినిమా రానే వచ్చేస్తోంది. అండ్ రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక సాంగ్ పై ఒక ఇంటర్నెట్ లో ఒక వ్యక్తి ఫైర్ అయ్యారు. ఎందుకు? హీరో హీరోయిన్ తో చేసిన ఆ డాన్స్ స్టెప్ అస్సలు బాగాలేదని చెప్పగా దీన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ వ్యంగ్యంగా అతన్ని కౌంటర్ వేశాడు. మిస్టర్ బచ్చన్ సినిమా, దీని గురించి నేనైతే సూపర్ గా వెయిట్ చేస్తున్నాను. బికాస్ మాస్ మహారాజా కాంబినేషన్ లో ఇది వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ కాబోతోంది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సాంగ్ కూడా బయటకు వచ్చింది. ఒక నెటిజన్ ఎవరైతే ఇంటర్నెట్ లో ఈ సాంగ్ పైన ఫైర్ అయ్యారు. హీరో హీరోయిన్ తో చేసిన ఆ డాన్స్ స్టెప్ ఏదైతే ఉందో అస్సలు బాగాలేదని చెప్పాడు. అయితే దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా సర్కాస్టిక్ గా అతడికి సూపర్ కౌంటర్ ఇచ్చాడు. యానిమల్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన తృప్తి దిమ్రి ప్రస్తుతం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి జనామ్ అనే సినిమా చేస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ అండ్ ఆ సాంగ్ లో తృప్తి చాలా బోల్డ్ గా కనిపించింది. అండ్ దీనిపై నెటిజన్స్ అందరూ ఫైర్ అవుతున్నారు, ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. దేవరా సినిమా క్లైమాక్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఈ దేవరా కోసం బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ తో కొరటాల చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఈ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది, ఎంత పవర్ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాడు అనేది మనం వేచి చూడాల్సిందే. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా సంచలనంగా పోస్ట్ చేసింది. అయితే అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిళ్లే కాదట,
అయితే అది పెళ్లిలా కూడా లేదంట, ఒక సర్కస్లా ఉందంట. నన్ను పెళ్లికి ఆహ్వానించారు, కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి అంది. వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే ఆత్మ గౌరవం గొప్పది అని భావిస్తూ ఇలా వైరల్గా పోస్ట్ చేసింది. అంటే అక్కడ జరిగేది పెళ్లిళ్ళు కాదు అంటూ తను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. నాని ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం. నాని ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు కదా, అండ్ ఎవ్రీబడి లైక్స్ బికాస్ హీస్ న్యాచురల్ అండ్ హీస్ అ న్యాచురల్ స్టార్. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా గరం గరం అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఉల్లాసం అనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి తెలుగులో స్టార్ యాక్టర్ నాని సరసన ఛాన్స్ కొట్టేసింది. నాని నెక్స్ట్ సినిమాలో హిట్ 3లో శ్రీనిధి ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో హిట్ 1 హిట్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. సో హిట్ 3 ఎలా ఉండబోతోందో మనమైతే వేచి చూడాల్సిందే. 2023 సంవత్సరానికి గాను ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ ని రీసెంట్ గా ప్రకటించారు. ఇందులో భాగంగా సౌత్ లో 4 భాషల్లో అవార్డ్స్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా RRR సినిమాకి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. అలాగే సీతారామం సినిమాకి 5 అవార్డ్స్ అయితే దక్కాయి. అండ్ అలాగే విరాట పర్వానికి 2 అవార్డ్స్ దక్కాయి. అండ్ భీమ్లా నాయక్ కి 1 అవార్డు అయితే దక్కింది. సో మరి ఈ అవార్డ్స్ ని మనమైతే చూడాల్సిందే ఖచ్చితంగా ఆన్ స్క్రీన్. ఎప్పుడో ఏంటో మనమైతే వేచి చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రానున్న లేటెస్ట్ సినిమా RC16. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు. పుష్ప 1 ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే కదా. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ సమంత అదరగొట్టేసింది. అయితే పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ ని అనుకోగా ఆమె ఆ సాంగ్ చేయడానికి 4 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ప్రస్తుతానికి మూవీ టీం మొత్తం హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఆయన ఎంట్రీ ఎప్పుడో తెలియదు కానీ అప్పుడు ఇప్పుడు అని అంటున్నారు. అయితే ఒక క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. క్లారిటీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అయితే మోక్షజ్ఞాని లాంచ్ చేసే బాధ్యత హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. RRR తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ తో చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. అయితే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు వచ్చి చాలా కాలమైంది. ఇది పక్కా చాలా కాలం అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో శంకర్ చెప్పుకొచ్చారు. ఇండియాలో కల్కి సినిమా రికార్డ్స్ తిరగ రాస్తుంటే జపాన్ లో మాత్రం సలార్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. జపాన్ లో సలార్ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్లిపోతోంది. అండ్ ఇంకా డబల్ జోష్ లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అంటే ఇండియాలోనే కాదు, అటు జపాన్ లో కూడా మన డార్లింగ్ కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారన్నమాట. మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా విజయ్ వర్మ స్పందించారు. తనకి తమన్నాకి ఉన్న బంధం అందమైనది ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇలా అని చెప్పేసి. అయితే తమపై వస్తున్న వార్తలు విని ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని విజయ్ వర్మ తెలిపారు. త్వరలోనే పెళ్లిని ప్రకటిస్తామని విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.